ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు వడి చేపలు, వంకాయ, గోంగూర. మీరు ఎప్పుడు విని ఉండరు. ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది అచ్చం పల్లెటూరు రుచి. ఈ విధంగా వంకాయలు, వడి చేపలు, గోంగూర వేసి కర్రీ చేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది నేను అర్థమయ్యేలాగా చెప్తాను. చేపలు, వంకాయలు, గోంగూర కర్రీ కోసం ఫ్రెండ్స్, నేను వడి చేపల్ని ముందుగానే ఈ విధంగా క్లీన్గా కట్ చేసి నానబెట్టేశాను. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఈ విధంగా నానితే ఇది క్లీన్ అవ్వద్ది ఫ్రెండ్స్. నేను ఇందులో మసాలా కోసం కొంచెం కొబ్బరి, ఒక చుప్ప కొబ్బరిలో హాఫ్ కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఓ 2 టమాటాలు మిక్సీలో కొట్టుకుందాం. ఓ 2 ఆనియన్స్ మిక్సీలో కొట్టుకుందాం. ఒక ఆనియన్ కట్ చేసి వేద్దాం ఫ్రెండ్స్. ఇది మొత్తం మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అచ్చం పల్లెటూరి స్టైల్ వడి చేపలు, వంకాయ. చూడండి, వడి చేపల్ని ఉప్పేసి క్లీన్గా కడిగేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్లీన్గా 2-3 టైమ్స్ బాగా క్లీన్గా కడుక్కోండి. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలా. నేను టమాటాలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా కట్ చేసి, పచ్చిమిర్చి చిలుకలు ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో ఘాటేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మసాలా కూడా చూడండి, నేను మొత్తం మసాలా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, వంకాయలు మొత్తం ఇందులో ఒక డబ్రాలో వేసుకోండి. ఈ వంకాయలు మొత్తం ఒక డబ్రాలో వేసుకొని ఇందులో పచ్చిమిర్చి చీలికలు, ఇందాక నేను కట్ చేసి పెట్టుకోనున్న టమాటాలు, ఈ టమాటాలు మొత్తం వేసుకొని ఇందులోనే నేను గ్రైండ్ చేసి పెట్టి ఇలా మసాలా పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఆనియన్, టమాటాలు, కొబ్బరి వేసి మిక్సీలో పెద్దగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఓ 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్. ఇందులో నేను చింతపండు పులుసు ఏ విధంగా యాడ్ చేయటం లేదు, మామిడికాయ కూడా యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. లాస్ట్లో నేను గోంగూర అనేది యాడ్ చేస్తాను. కట్ చేసి 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. చూడండి, ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కావాలంటే టేస్ట్ చేసి వేసుకుందాం. ఇందులో నేను వాటర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకసారి చేయి పెట్టే మిక్స్ చేసుకోవాలా. ఇది గరిటెతో మిక్స్ అవ్వదు ఫ్రెండ్స్, అందుకని మిక్స్ చేసుకొని చూడండి. ఇంకా నాకు వాటర్ పెడుతుంది అని అనిపిస్తుంది. ఈ విధంగా నేను 3-4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇందాక క్లీన్గా కడిగిన వడి చేపలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఈ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది ఇప్పుడు మేము తిరగమాత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పోపు పెట్టడానికి వెళ్తున్నాను. చూడండి, స్టవ్ మీద డబ్రా పెట్టి డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఇది పక్కా విలేజ్ స్టైల్ వడి చేపలు, వంకాయ, గోంగూర కర్రీ ఫ్రెండ్స్. ఇది రాగి సంగటిలో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇందులోనే నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది అమ్మమ్మ కాలం నాటి రెసిపీ ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉండదు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఒకసారి వండి చూడండి. మీకు ఈ టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేరు, అంత కమ్మగా రుచిగా ఉంటుంది నోటికి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ పల్లెటూరి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే. చూడండి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. నేను ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకోనుల్లా మొత్తం మిక్స్ చేసుకొని ఈ కర్రీ ఇందులో వేసుకుందాం. గోంగూర అనేది ఇప్పుడు యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. నేను కర్రీ మొత్తం ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేయాలా నేను చూపిస్తాను ఎప్పుడు యాడ్ చేయాలనేది. ఈ విధంగా ప్రాసెస్తో చేసుకుంటే మాకు పర్ఫెక్ట్గా కుదరద్ది. చూడండి దీని మీద నేను మూత పెట్టేస్తున్నాను. ఇది మధ్యలో మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి పొంగు పోకుండా. ఇది వంకాయలు మొత్తం బాగా ఉడకాలా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఈ విధంగా ఉడుకుతా ఉంది. అప్పుడు దాకా మేము గోంగూర క్లీన్గా కడిగేసి కట్ చేసుకుందాం. నేను చూపిస్తాను ఏ విధంగా కట్ చేయాలనేది. చూడండి గోంగూర తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను చెప్పిన విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే దీంట్లో ఉన్న పులుపు మొత్తం మాకు కర్రీలో బాగా దిగద్ది. చూడండి ఈ విధంగా నేను గోంగూర మొత్తం కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ వంకాయలు మగ్గిపోయాయి. ఈ విధంగా వంకాయలు మగ్గిపోయిన తర్వాత నేను ఇందాక కట్ చేసి పెట్టుకోనున్న గోంగూర ఈ గోంగూర మొత్తం యాడ్ చేసుకుందాం. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పల్లెటూరు రుచి. దీంట్లో రాగి సంగటి చేస్తున్నాను నేను. ఈ విధంగా గోంగూర వడి చేపలు వంకాయలు కర్రీ వేసి చేసుకుంటే మాకైతే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఓ 10 మినిట్స్ అలాగే మగ్గించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ నేను ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చేసుకుందాం. ఉప్పు కారం మొత్తం నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. నేను లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెడదాం. లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పెట్టి అప్పుడు మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. చూడండి నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందాక మీడియం ఫ్లేమ్ పెట్టాము ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను 5 మినిట్స్ తర్వాత చూడండి మన గోంగూర వడి చేపలు వంకాయ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. నాకు ఈ గ్రేవీ థిక్నెస్ అయితే సరిపోద్ది. రైస్లో కానీ సంగటిలో కానీ ఈ గ్రేవీ థిక్నెస్ ఈ విధంగా ఉండాలా. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. అలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.